పోలింగ్ ప్రశాంతం. తెలంగాణలో 64.74% నమోదు. మరికొంత పెరిగే అవకాశం. మంగళవారం మధ్యాహ్నం వరకు తుది గణాంకాలు. ఎన్నికల సంఘం పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు. భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్కు తరలింపు. ఈవీఎంలో నేతల భవితవ్యం. బద్దకించిన కంటోన్మెంట్ ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు 47.88% ఓటింగ్. మరికొంత పెరిగే అవకాశం. జూన్ 4న తేలనున్న ఫలితాలు. రాష్ట్రానికి బీజేపీ ప్రమాదకరం. కాంగ్రెస్ 100 రోజుల పాలక ఎన్నికల రెఫరెండం. సీఎం రేవంత్. ఎవరి ధీమా వారిది. ఈవీఎంలో ఓటర్ల తీర్పు. జూన్ 4న కౌంటింగ్. అప్పటి వరకు సస్పెన్షన్. బద్దకించిన గ్రేటర్ ఓటర్. ప్రాంతీయ పార్టీలది కీలక పాత్ర. మాజీ సీఎం కేసీఆర్. బుర్ఖాలు తొలగించి ముస్లిం ఓటర్ల ఐటీ తనిఖీ. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు. నిజామాబాద్లోని అరవింద్ దుందుడుకు చర్యలు. మహిళా ఓటర్లపై బీజేపీ నేతల దురుసు. ఏపీలో భారీగా ఓటింగ్. రాత్రి 11:45 వరకు 76% ఓటింగ్. 80 దాటే అవకాశం. పెండ్లి చేసుకోక తప్పేది లేదు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ సరదా వ్యాఖ్యలు. ముంబైలో పెనుగాలుల బీభత్సం. భారీ ఓటింగ్ కూలి 8 మంది మృతి. 60 మందికి పైగా గాయాలు. పోలింగ్ 64.93%. అత్యధికంగా భువనగిరిలో 76%, అత్యల్పంగా హైదరాబాద్లో 46%. చెదురుబుదురు ఘటన మినహా లోక్సభ ఎన్నికల ప్రశాంతత. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక 50% మాత్రమే. విజయం పదిలమే. 3 ప్రధాన పార్టీల్లోని అతి ధీమా. పోలింగ్ సరళిపై విశ్లేషణ. సానుకూల అంశాలపై ఎవరంచనా వారివే. ఏపీలో భారీ ఓటింగ్. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటిన కొనసాగిన పోలింగ్. సాయంత్రం 5 గంటల సమయానికి 68% పోలింగ్. మొత్తం 80 దాటొచ్చిన అంచనా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79% నమోదు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజాస్వామ్యం కొన్ని నిబంధనలు పాటించాలన్నందుకు ఓటర్పై చేయి చేసుకుని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ దాష్టికం. ప్రతిగా చెంప మీద కొట్టిన సామాన్యుడు. ఓటర్పై ఎమ్మెల్యే అనుచరులు మూకదాడి. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్నబత్తుని గృహ నిర్బంధం. వైకాపా విధ్వంసకాండ. ఏపీలో ఎన్నికల వేళ పార్టీ జులుం. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. కేసీఆర్. తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా. 2 అంకెల లోక్సభ స్థానాల్లో గెలుస్తాం. కిషన్ రెడ్డి. ఏపీలో భారీ విజయంపై తెదేపా ధీమా. 4వ విడతలో 67%. ఏపీ, బెంగాల్ మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్. జమ్మూ కాశ్మీర్ కేవలం 37%. దేశీయ 64.93% పోలింగ్. రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓటింగ్. వివిధ సంఘటనల్లో 38 కేసులు నమోదు. 115 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపు. వాతావరణం చల్లబడటంతో రోజంతా కొనసాగిన పోలింగ్. ఈవీఎంల అభ్యర్థుల భవితవ్యం. స్ట్రాంగ్ రూమ్ల భద్రత. సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం. జూన్ 4న ఫలితాలు. మళ్లీ ఫ్యాన్స్ సునామీ. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 నుంచి ఓటర్ల బారులు. ఉప్పెనలా కదిలొచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్టీ, మైనారిటీలు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓటింగ్. సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదు. పచ్చముఠాల విధ్వంసకాండ. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు. రాళ్లు దాడులు, కత్తులతో బీభత్సం. బాంబులతో భయోత్సాహం. యథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేన. చంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంసం రచన. ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసిన ఈసీ ఉదాసీనత. 9 సీట్లు పక్కా, 1 ఎక్స్ట్రా రేవంత్. 12కు పైగా బీఆర్ఎస్ ధీమా. 10 సీట్లలో కమలం ఆశలు. కిషన్ రెడ్డి. 3 రోజుల ముందుగానే నైరుతి. తెలంగాణ నేడు రేపు తేలికపాటి. 64.74%. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం. ఓటింగ్కు మరో 2% పెరిగే అవకాశం. స్వల్ప ఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతం. పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు. 76%తో ప్రథమ స్థానంలో భువనగిరి. హైదరాబాద్లో అత్యల్పం 39%. నేటి మధ్యాహ్నానికి తుది వివరాలు. సీఈఓ. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్. రేవంత్ రెడ్డి. కొత్త శక్తిగా అవతరిస్తాం. బీజేపీ. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. కేసీఆర్. జన సునామీ. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 81% పోలింగ్. పల్లెలు, పట్టణాలు తేడా లేదు. తొలి ఓటర్లు విద్యావంతులు జోష్. దేశ విదేశాల నుంచి సొంతూర్లకు. నార్వే, మార్చన్ తదితరుల దేశాల నుంచి రాక. సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి. ఎమ్మెల్యే చెంప చెల్లుమంది. వరుసలో రండి అన్నందుకు ఓటర్ చెంపై కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని. అంతే తీటికి వదిలించిన ఓటర్. వాహనాలన్నీ హైదరాబాద్ వైపే. ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు. అదంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్. 2 రోజుల్లో 1.5 మంది. టీఎస్ఆర్టీసీ బస్సులో రికార్డు స్థాయి రాకపోకలు. సుశీల్ మోదీ కన్నుమూత. క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ దుశ్శాస వేసిన బీజేపీ సీనియర్ నేత. ప్రశాంతంగా పోలింగ్. రాష్ట్రాల 64% దాటిన ఓటింగ్. 2019 కంటే అధికం. అనుకూలించిన వాతావరణం. 14 కేంద్రాల్లో రాత్రి దాకా. ఖమ్మంలో అత్యధికం. హైదరాబాద్లో అత్యల్పం. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల బారులు. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. పలు చోట్ల ఓటర్ల నిరసన. ఈవీఎంల మొరాయింపు. కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రలోభాలు. కేసుల నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 38 ఎఫ్ఐఆర్లు నమోదు. సైలెంట్ ఓటు మొగ్గింది ఎటు. అంచనాలు అందని ఓటర్ నాడు. నిశ్శబ్దంగా సాగిన లోక్సభ పోలింగ్. చైతన్యం చూపిన గ్రామీణ ఓటర్లు. పెరిగిన ఓటు శాతం. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో పెత్తనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 20 రోజులు ఎదురుచూపులే. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్. 4న కౌంటింగ్. లోక్సభ సంపూర్ణ ఫలితాలు వెల్లడి. ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్. 76% దాటిన పోలింగ్. ఎన్నికల ఘర్షణలతో రాష్ట్రం రణరంగం. అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత. 11 కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసం. తెలంగాణలో లైన్లో రమ్మన్న వ్యక్తిని కొట్టిన అభ్యర్థి. చెంప చెల్లుమనిపించిన ఓటర్. తడిసిన ధాన్యం కొన్న దిక్కే లేదు. సీఎం చెప్పిన ముందుకు సాగని కాట. ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ రాదు. యోగేంద్ర యాదవ్. బీజేపీకి 200 సీట్లు దాటవు.